ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం హైవే వద్ద తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆటోని ఢీకొనడంతో మెరుగైన చికిత్స కోసం గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి అలాగే చనిపోయిన మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన ఒక దురదృష్టకరం. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఇప్పటికే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించాం. తప్పకుండా బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరి ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధనాపురం దగ్గర సుమారు 4:30 గంటల కాలంలో ఒక ఆటోని ఒక వ్యాన్ ఢీకొట్టడం ద్వారా అక్కడికక్కడే దాదాపుగా 3 అసూలు వాశారు. అదేవిధంగా రిమైనింగ్ 2 కూడా వాళ్ళ సీరియస్గా ఉంటే బెంగళూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్నపిల్లలు 2కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాబు అనేటువంటి ఒక భాష గోనమేకలపల్లి విలేజ్ చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్, ఆయనకు కూడా దెబ్బలు తగిలినాయి. ఆయనకు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఉదయం నాకు దాదాపుగా 7:30కి తెలిసింది. ఆ క్రమంలో ఇప్పుడు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోస్ట్ మార్టం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అడగడం జరిగింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి కొట్టినటువంటి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఉన్నాయని కూడా పోలీసులు వాళ్ళు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ అయితేనేమి సహాయ చర్యలు అయితేనేమి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడు రవి గారితో అయితేనేమి, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను. కలెక్టర్ గారు కూడా ఆయన కూడా లీవ్లో ఉన్నాడు, ఇక్కడ బయట దూరంలో ఉన్నాడు. త్వరితగతిన అవన్నీ కూడా మాట్లాడి ఏ విధమైనటువంటి చర్యలు, ఏ విధమైనటువంటి సహాయ సహకారం అందించాలో దాని డిసిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఇది ఒక అనుకోని ఒక సంఘటన, దురదృష్టకరమైనటువంటి సంఘటన. బాధితులకు తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.